హలో అందరికీ. ఈరోజు నేను మిల్ మేకర్ బగారా చేశాను. బగారా లాగానే, కాకపోతే దాంట్లో మిల్ మేకర్ ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టేసుకొని యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లోకి నేను గుత్తి వంకాయ కూర వండుకున్నాను. మా ఆయనకి పర్లేదు, బాగానే తిన్నాడు. టేస్ట్ అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇంకా నాకు అసలు మిల్ మేకర్ నేను ఎప్పుడు సరిగా తినను, వండను. ఇది ఫస్ట్ టైం నేను వండడము. టమాటా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, కొత్తిమీర పుదీనా ఏం లేవు ప్రస్తుతానికి అయితే. ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒక ఆలుగడ్డ, పెద్ద ఆలుగడ్డ ఉంది, ఆలుగడ్డ కూడా కట్ చేసేసి వేసుకున్నాను. బగారా ఆకులు, మసాలా దినుసులు ఏమేమి కావాలో అవి వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పడతాయి. నార్మల్గా అయితే 1.5 గ్లాస్ సరిపోతుంది. మిల్ మేకర్ వేసుకున్నాం కాబట్టి అవి కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి 2 గ్లాస్ పోస్తాను నేను. 2 గ్లాస్ పోసేసి మళ్ళీ ఇంకొంచెం కూడా యాడ్ చేస్తాను నేను. వాటరు యాడ్ చేసేసి సాల్ట్ వేసుకున్నాను. తాలింపులు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ కూడా వేసాను నేను. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేస్తే బగారా టేస్ట్ చాలా బాగా వస్తుంది. మెయిన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు మిల్ మేకర్ వేసేసుకున్నాం కదా, ఈలోపు బియ్యం కడిగి పెట్టేసుకున్నాం. బియ్యం ఆల్రెడీ కడిగేసాను. ఒక 5 మినిట్స్ అవుతుంది నేను కడిగేసి. బియ్యము, మిల్ మేకర్ ఒకసారి నానేసుకున్నాను. మిల్ మేకర్ కూడా ఉడికిపోయాయి, ఎసరు మరుగుతుంది. ఇంక ఇప్పుడు నేను కడుక్కున్న రైస్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 3 మినిట్స్ హైలో, ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే సరిపోతుంది. అన్నం మంచిగా ఉడికిన తర్వాత బంద్ చేసుకొని దించేసుకోవడమే. నిమ్మకాయ యాడ్ చేసుకొని, నిమ్మకాయ పిండుకొని తినొచ్చు తినేటప్పుడు. వంకాయ మసాలా కర్రీ వండాను దీంట్లోకి కాంబినేషన్ నేను. ఇంకే అన్నం ఉడికిపోయింది కదా, ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. వేడి వేడి మిల్ మేకర్ రైస్ రెడీ అయింది. ఇంకేంటి, ఇంకా తినేయడమే గరం గరంగా. అసలు ఇక్కడ మాకు చలి ఇంకా తగ్గట్లేదు అసలు. డే టైంలో కూడా చాలా చలి ఉంటుంది. వంకాయ కర్రీ ప్లస్ మిల్ మేకర్ రైస్.